మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ఫస్ట్ టైం హైదరాబాద్లో వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. మీరు హైదరాబాద్లో కనుకోండి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకుందాం అని కనుక వెయిట్ చేస్తూ ఉంటే దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూ. అంటే మారుతున్న కండిషన్ తగ్గట్టు ఈ కరెంట్ మార్కెట్ వాలటిలిటీ తట్టుకొని వెల్త్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ వెల్త్ ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఈ మార్చి మంత్లో జరగబోయే ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మీ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. వీరితో మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కొన్ని విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ మొత్తం చూస్తున్నాం చాలా డౌన్ అయిపోయింది. సో ఈటీఎఫ్స్ కూడా ఏమైనా డౌన్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇదే డ్రాస్టిక్ డౌన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మనం కపుల్ ఆఫ్ స్టాక్స్ ని ట్రాక్ చేయటాన్ని ఇండెక్స్ అంటామండి. అంటే కపుల్ ఆఫ్ స్టాక్స్ ని సిమిలర్ నేచర్ బేస్ గా తీసుకొని వాటిని ట్రాక్ చేయటాన్ని మనం ఇండెక్స్ అంటాం. లైక్ మనం క్లాస్ రూమ్ లో కనుక హైట్ ఎక్కువ ఉన్నోళ్ళు, షార్ట్ గా ఉన్నోళ్ళు, బాగా చదివే వాళ్ళు, చదవని వాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్స్, నాన్ స్పోర్ట్స్ పర్సన్స్, ఇట్లా రకరకాల ట్రాకింగ్ కోసం మనం ఎలా వాడతామో ఇక్కడ కూడా స్టాక్స్ ఈ ట్రాకింగ్ కోసం మనం వాడే వాటిని ఇండెక్స్ అంటాం. ఓకే. ఈ ఇండెక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. అయితే ముందే S&P వాళ్ళు డిజైన్ చేసిన ఆ ప్రపోర్షనల్ గా మనం ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. మన తరపున బ్యాక్గ్రౌండ్ లో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే సపోజ్ నిఫ్టీ 50 అన్నాం అనుకోండి, వాటిని నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లా కొన్నాం అనుకోండి, మనం ఒక బటన్ బై బటన్ నొక్కితే బ్యాక్గ్రౌండ్ లో 50 స్టాక్స్ కొంటారు వాళ్ళు ఆ ప్రపోర్షనల్ గా. అట్లా ఆఫ్లైన్ లో కొంటే దాని పేరు ఇండెక్స్ ఫండ్. లైవ్ లో కొన్నారనుకోండి, లైవ్ మార్కెట్ జరిగేటప్పుడు వాటిని మనం ఈటీఎఫ్స్ అంటాం. అందుకని ఈటీఎఫ్స్ మార్కెట్ లో పడతాయి అంటే అవును పడతాయి, యాక్చువల్గా పడతాయి. నిఫ్టీ 50 ఎంత పడితే నిఫ్టీ 50 ఈటీఎఫ్ అంత పడుతుంది. ఓకే. అలాంటి ఇండెక్స్ మొత్తం దగ్గర దగ్గర ఒక 240 ఉంటాయి. 240 ఈటీఎఫ్స్ ఉంటాయి, 240 ఉంటాయి. అందుకని మార్కెట్ పడిందంటే ఇది పడతాయి, అన్ని పడతాయి. ఓకే. అంటే ఇది పట్టమంటే మార్కెట్ పట్టుకున్నట్టు లెక్క. అయితే దీంట్లో ఉండే మొత్తం లేదు, టాప్ 500 లో ఉన్న స్టాక్స్ ఉంటాయి తప్ప బయట ఉండవు ఇంకా. అందుకని టాప్ 500 ఉన్న స్టాక్స్ ఉంటే రీబ్యాలెన్సింగ్ క్వార్టర్లీ కానీ లేదా ఆఫర్లీ కానీ ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి జీరో అవ్వవు. ఎన్ని డికేట్స్ ఉన్నా సరే జీరో అయితే అవ్వదంటారు, స్టాక్స్ అవుతుంటాయి. ఓకే. అందుకని స్టాక్ మార్కెట్ పడితే బట్ స్టాక్ మార్కెట్ లో ఉన్న ప్రొలాంగ్ పెయిన్ వీటికి ఉండవు. ఓకే. ఓకే. ఆ ప్రొలాంగ్ పెయిన్ దీనికి ఉండదు. సింపుల్ చెప్పాలంటే నువ్వు నిఫ్టీ 50లో ఈటీఎఫ్ లో పెట్టావంటే నీకు ఇయర్లీ యావరేజ్ 15% వస్తుంటది. అది ఎంత పడ్డా నీకు వస్తుంది. ఓకే. రూల్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బయటికి పోవాలి. మళ్ళీ అది ఖచ్చితంగా 3 years పోద్ది. మళ్ళీ గత 20 years హిస్టరీలో చేంజెస్ ఏం జరిగినా ఇంకా బయటకు రావడానికి లేదంటారు. మీరు బయటకు వస్తే లాస్ట్ లో అమ్మాలి, సపరేట్గా అమ్మాల్సి ఉంటుంది. బట్ ఎవ్రీ 3 years ఒకసారి ఖచ్చితంగా ఇది ఆల్ టైమ్ హైక్ రీచ్ అవుతుంది బై డిఫాల్ట్. నిఫ్టీ 50 పర్టికులర్ గా, ఎందుకంటే అది మల్టీ సెక్టర్ ఇండెక్స్ కాబట్టి నీకు ఆ 15% వస్తుంది లిటరల్లీ వెయిట్ చేయగలిగితే. అందుకని మిగతా వాటితో పోల్చుకుంటే, స్టాక్స్ తో పోల్చుకుంటే ఈటీఎఫ్స్ సూపర్. ఓకే. ఈటీఎఫ్స్ రెస్పాన్స్ రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. అది నేను అంటున్నది, మీకు ఎంత కావాలి? 15 కావాలా? నిఫ్టీ ఈటీఎఫ్స్ తో వెళ్ళండి. 15 కావాలి అనుకుంటే, 20 కావాలి అనుకుంటే కొంచెం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వాటికి వెళ్ళండి. వాటికి కొంచెం దీంతో పోల్చుకుంటే చిన్న కంపెనీలు కాబట్టి ఎక్కువ రిస్క్ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉండొచ్చు వాటికి. 20 కావాలంటే సో దాంతో అయినా సేమ్ ప్రొసీజర్, మనకేం ఫాల్ అంత ఎంతైనా కానీ రిటర్న్స్ అనేది బేసిక్ కన్సిస్టెంట్ స్టక్ అయి ఉంటుంది. అవును. అందుకని ఇండివిజువల్ స్టాక్స్ తో పోల్చుకుంటే ఇది గ్రూప్ ఆఫ్ ది స్టాక్స్, అంటే బాస్కెట్ ఆఫ్ ది సెక్యూరిటీస్ ఒకే ప్యాక్ లో ఉంటాయి కాబట్టి సేఫ్టీగా ఉంటే ఒకటి మనకి పెరిగిన ఒకటి తగ్గుతుంటుంది కాబట్టి ఈ ప్రాఫిట్ అనేది వస్తుందేమో. అందుకని మార్కెట్ పడ్డా ఈ పడతాయి, మార్కెట్ పైకి పోయినా ఈ పైకి లేస్తాయి. బట్ మార్కెట్ కంటే క్విక్ గా మూవ్ అవుతాయి. స్టాక్స్ తో పోల్చుకుంటే క్విక్ గా మూవ్ అవుతాయి, అందులో డౌట్ లేదు. ఇది ఆఫ్టర్ పైకి వచ్చినప్పుడు మార్కెట్. స్టాక్ ఇండివిజువల్ గా అయితే రికవర్ కాకపోవచ్చు, ఎందుకంటే ప్రతి సీజన్ లో కొన్ని జీరోగా ట్రావెల్ చేస్తాం. అవును, ఇందాక కూడా అన్నారు అదే, ఇండివిజువల్ స్టాక్స్ రికవరీకి చాలా టైం పడుతుంది అని 2 to 5 years పడుతుంది ఈ టైంలో. బట్ ఇండెక్స్ లో అలా కాదు, చాలా ర్యాపిడ్ గా అవుతుంది. మీరు అన్నట్టు ఇది రేజ్ అవుతే అది కూడా రేజ్ అవుతుంది అని అంటున్నారు కదా. అవును. దీంట్లో ఏంటంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం రీబ్యాలెన్సింగ్ అప్పుడు స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు లోడ్ చేస్తుంటారు కదా, అందుకని అది ఎప్పుడు స్ట్రాంగ్. ఓకే. ఇప్పుడు ఇది ఏదన్నా ఒక కంపెనీ లో అయినా కానీ స్ట్రాంగ్ ఉన్నది మళ్ళీ యాడ్ చేసి బ్యాలెన్స్ చేస్తుంటారంట. అవును, అది ఎప్పుడు యూత్ లో ఉంటుంది. నిఫ్టీ 50 ఎన్ని సంవత్సరాలు అది యూత్. ఇప్పుడు రీసెంట్ గా అంటే దాంట్లో బ్రిటానియా తీసేశారు,
ఓకే అండ్ బీపీసీఎల్ తీసేశారు. ఆ ప్లేస్ లో జియో ఫైనాన్స్ పెట్టారు. ఓకే అంటే జొమాటో లోడ్ చేశారు. జొమాటో వేరే యూత్ కంపెనీ, జియో కూడా యూత్ కంపెనీ. మళ్ళీ రెండు లోడ్ అయినాయి కదా, మళ్ళీ ముందు స్ట్రాంగ్ ఉంటాయి ఈ రెండు Strong కూడా. ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అట్లా ఎప్పుడు కూడా నిఫ్టీ 50లో ఎప్పుడు డైనమిక్ గా యాక్టివ్ అనే కంపెనీస్ ఉంటాయి అనమాట. అందుకని జీరో అయ్యే ఛాన్స్ లేదు. మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఏదైనా తగ్గుతుంది అనుకోండి, వాటి ప్లేస్ లో మళ్ళీ యంగ్ లో ఉన్న 2 కంపెనీలు లోడ్ చేస్తుంటారు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎప్పుడు స్ట్రాంగ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి నిఫ్టీ ఎప్పటికప్పుడు పైకి పోతూనే ఉంటుంది అది. సో వీటిలో ఇప్పుడు పెట్టడం అయితే కొంచెం సేఫే అంటారు. స్టాక్స్ కొత్తగా తీసుకోవాలనుకున్నా స్టాక్స్ ఏంటంటే ఫండమెంటల్ ట్రాక్ చేయాలి. అది ఏ టైప్ లో ఉంది అంటే ఇప్పుడు స్టార్ట్అప్ లో ఉందా, గ్రోత్ లో ఉందా, మెచ్యూరిటీలో ఉందా, డిక్లైన్ ఉందా ట్రాక్ చేసుకోవాలి. అంటే వాల్యుయేషన్ మారిపోతా ఉంటాయి. గ్రోత్ స్లో అయినప్పుడు ఒక వాల్యుయేషన్ ఉంటే, గ్రోత్ మెచ్యూరిటీ ఇంకో వాల్యుయేషన్ లోకి వస్తాయి. రైట్ ప్రైస్ రైట్ టైంలో ఎన్ని చూడాలి. ఇన్ని చూడాలంటే అంత ఎక్స్పర్టైజ్ కాదు మనం. బెస్ట్ ఈటీఎఫ్ అనుకోండి, మనకు సంబంధం ఏంటి చెప్పండి. నిఫ్టీ 50లో యంగ్ ఏది ఓల్డ్ ఏది సంబంధం ఏంటి? అది ఎంత మోది నాకు అంత వస్తుంది కదా. ఎలాగో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి, వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మనకు అంత టెన్షన్ ఉండదు అని అంటారు. అవును. అందుకని ఈటీఎఫ్స్ గేమ్ ఆడటం చాలా ఈజీ మిగతా వాటితో పోల్చుకోండి. చాలా రకాల ఈటీఎఫ్స్ చూస్తుంటాం. సో ఏది బెస్ట్ అని మీరు రికమెండ్ చేస్తారు అసలు? బెస్ట్ అనే బదులు ఈజీలీ మేనేజబుల్ అండ్ ఎవ్రీ 3 years ఖచ్చితంగా నేను ఆల్ టైమ్ హైక్ రీచ్ అవ్వాలి, బయటికి పోవాలి. నేను ఎవ్రీ 3 years ఒకసారి బయటికి పోవాలా, మార్కెట్ ఎలా ఉన్నా సరే. సేఫ్టీ కావాలి, ఎక్కువ సేఫ్టీ నాకు కావాలి అని మీరు అనుకుంటే కనుక దెన్ గో ఫర్ నిఫ్టీ యాజ్ ఈటీఎఫ్. ఓకే. ఈ నిఫ్టీని యాజ్ ఈటీఎఫ్ లాగా, ఇండెక్స్ ఫండ్ లాగా ఇండియాలో నన్ను ఆల్మోస్ట్ ఆల్ ఏఎంసీ కంపెనీ లాంచ్ చేస్తాయి. అంటే ఇండియాలో 45 ఏఎంసీ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, యూటీఐ ఇలాంటి వీళ్ళందరూ లాంచ్ చేస్తారు. నిఫ్టీ యాజ్ ఏ ఈటీఎఫ్, నిఫ్టీ యాజ్ ఏ ఇండెక్స్ ఫండ్ లాగా. మీరు ఎవరి దగ్గర కొనుక్కోండి, అవే స్టాక్స్ అవే అలొకేషన్స్ ఉంటాయి. ఎవ్రీ 3 years ఒకసారి మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది. అండ్ ఎంచక్క 15% తో బయటకు పోవచ్చు. అస్సలు జీరో అవుతున్న భయం అవసరం లేదు. ఇండియా టాప్ మోస్ట్ కంపెనీస్ అవి. కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. పడ్డ డిస్టర్బ్ ఉంటుంది, ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి మీ రిక్వైర్మెంట్ 15% చాలు నాకు, నేను పీస్ ఆఫ్ మైండ్ తో ఉండాలి అనుకుంటే గో ఫర్ నిఫ్టీ బీస్, నిఫ్టీ యాజ్ ఈటీఎఫ్. ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే ఇదే నిఫ్టీని కొనాలిటీ సెక్యూరిటీ బ్రోకర్కి ఇచ్చేసి పైన ఒక 3% ఆర్ 4% పైన ఎవ్రీ మంత్ కాల్ ఆప్షన్ అమ్మండి. దాన్ని కవర్డ్ కాల్ స్ట్రాటజీ అంటారు. మీకు మంత్లీ యావరేజ్ మీద 1% వస్తుంది. రిస్క్ ఏముంటది? అది లాస్ రావాలంటే ఈక్విటీ పెరిగితేనే, ఇది ఈటీఎఫ్ పెరిగితేనే. ఈటీఎఫ్ పెరిగితే మంచిదే కదా. అంతకు రిస్క్ రావాలని కోరుకోవాలి మీరు. అప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు. అందుకని మనం యావరేజ్ మీద మీకు ఇది ఒక 15, దానికి ఒక 6-7% వేసినా సరే కన్జర్వేటివ్ మీద నీకు 20-25% వస్తుంది. ఈ ఫండమెంటల్ తో గొడవ లేదు, ఈ వార్తో గొడవ లేదు, ఎక్కడేమొద్దో పర్వాలేదు, ఇన్ఫ్లేషన్ తో గొడవ లేదు, ఇంట్రెస్ట్ రేట్స్ తో గొడవ లేదు, ఏం అవసరం ఉండదు. మీ టార్గెట్ 25% కనుక అయితే. సో నిఫ్టీ బీస్ ప్లస్ కవర్డ్ కాల్ స్ట్రాటజీ ఈజ్ ఈక్వల్ టు నాకు 22%. 1 year ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటే పాటు కంఫర్ట్ గా ఫీల్ అయినప్పుడు దాన్ని స్కేల్ అప్ చేసుకొని పెంచుకోవటం. హాయ్, విజయవాడ 1 day క్లాస్ రూమ్ వెబినార్ గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది యూజర్స్ హైదరాబాద్ లో ఎప్పుడైనా అడుగుతున్నారండి. వాళ్ళ కోసం హైదరాబాద్ లో ఫస్ట్ టైం అచ్చం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద 1 day క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం. మామూలుగా అయితే మేము టెక్నికల్ ఆన్సర్స్ అన్ని కలిపి మేము ప్యాకేజ్ లో పెడుతుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద 1 day ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్, మీరు కనుక వెల్త్ క్రియేట్ కావాలన్నా, వెల్త్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లేదా వెల్త్ ప్రొటెక్షన్ చేసుకుందాం అనుకుంటే ఏ అసెట్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేసుకుందాం అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబినార్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి మీరు ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.